నిన్న ఒక సంఘటన జరిగింది. ఇది నారా లోకేష్ గారికి సంబంధించింది. ఈ విషయాన్ని మీరు గమనించారా గమనించలేదా నాకు తెలియదు, ఎందుకు గమనించలేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం గమనించిన. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భారతదేశం ఏనాడు కని విని ఎరగని విధంగా ఒక పెద్ద లెవెల్లో జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని, ఆ వేడుకని జరుపుకున్నారు. మనందరం ఆ విషయాన్ని చూసినాం. కాకపోతే కొంతమంది పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి ట్విట్టర్లో బర్త్డే విషెస్ చెప్పడం జరిగింది. ఇక్కడే ఒక ఇష్యూ అన్నది జరిగింది. అదేంటో చెప్పడానికి ముందు దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇక ఆ సంఘటన ఏంటంటే, ఎవరైతే అహంకారంతో ఉంటారో వాళ్ళకి అహంకారంతో సమాధానం చెప్పాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అహంకారంతో ఉన్న వ్యక్తికి అహంకారంతో సమాధానం చెప్పాలి. అలా సమాధానం చెప్పడంలో జగన్మోహన్ రెడ్డి గారు దిట్ట. ఇక సంఘటన ఎందుకు చూడండి. ఇక్కడ ముందుగా పొంగులేటి శ్రీనివాస్ గారు, ఈయన మంత్రి తెలంగాణలో, మనందరికీ తెలిసిన విషయమే. నిన్న విషింగ్ ఫార్మర్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ వెరీ హ్యాపీ బర్త్డే అని పొంగులేటి గారు విష్ చేశారు. మే యూ బీ బ్లెస్డ్ విత్ గుడ్ హెల్త్, హ్యాపీనెస్ అండ్ కంటిన్యూడ్ సక్సెస్ ఇన్ యువర్ పబ్లిక్ సర్వీస్ అని చెప్పి ఒక మంచి హృదయంతో ఇక్కడ పొంగులేటి గారు ఈ విషెస్ చెప్పడం జరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఫార్మర్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్ గారు గమనించండి, ఈ గారు గమనించండి కొంచెం ప్లీజ్, నా కోసం గమనించండి. ఇది పొంగులేటి గారు విష్ చేసినటువంటి. నెక్స్ట్ బట్టి గారు, ఉప ముఖ్యమంత్రి తెలంగాణకి, ఈయన బర్త్డే గ్రీటింగ్స్ టు ఫార్మర్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్ గారు, ఈ గారు గమనించండి. విషింగ్ హిమ్ గుడ్ హెల్త్, హ్యాపీనెస్ అండ్ లాంగ్ లైఫ్ అని ఈయన కూడా ఒక మంచి హృదయంతో ఆయన విష్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ వైఎస్ జగన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అని హెడ్డింగ్ పెట్టి కింద మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు, ఆయనకి సంపూర్ణ ఆరోగ్యము సుఖ సంతోషాలు అందించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అంటే ఆయన మినిస్ట్రీ. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు బర్త్డే గ్రీటింగ్స్ టు శ్రీ వైఎస్ జగన్ గారు కొంచెం గమనించాలి. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు మే హీ బీ బ్లెస్డ్ విత్ ఎ లాంగ్ అండ్ హెల్దీ లైఫ్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మంచి హృదయంతో ఒక మంచి ట్వీట్ అన్నది చేయడం జరిగింది. ఇది జరిగినటువంటి విషయం. ఇందులో ఇప్పుడు వైఎస్ షర్మిల గారి గురించి కూడా మాట్లాడదాం. ఇక్కడ కూడా ఒక వింత వైఎస్ షర్మిల గారిది కూడా. ముందు ఆమె ఏం ట్వీట్ పెట్టారు అంటే, వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు, భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే లాస్ట్ టైం ఈమె విష్ చేయనట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుకి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈసారి విష్ చేయలే. కాకపోతే ఈసారి ఒక రాజకీయ ఎత్తుగడ ఈమె వేయడం జరిగింది. నేను విష్ చేస్తా, ఆయన చేయలేదు కదా, నేను చేస్తా, ఆయన ప్రజలలో చెడ్డవాణి చేస్తా అని చెప్పేసి ఇది ఒక రాజకీయం కొత్తగా మొదలుపెట్టింది ఈమె. సరే, ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి చిల్లర రాజకీయాల జోలికి వెళ్ళడు. ఆయనకంత టైము లేదు, ఆయనకంత ఆలోచన ఉండదు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఈమెకి రిప్లై ఇచ్చారు, ఆ విషయం కూడా చెప్తాను. వైఎస్ షర్మిల గారు, ఇప్పుడు ఇక్కడ దాకా ఆపుదాం, నారా లోకేష్ గారి దాకా పోవద్దు. వీళ్ళ గురించే ముందు మనం మాట్లాడదాం. ఎంతమంది? 1 2 3 4 5, ఈ 5 గురించి ముందు మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే వీళ్ళకి సమాధానాలు చెప్పారు. చాలామంది ఇంకా ట్వీట్ చేశారు, కాకపోతే వీళ్ళకి సమాధానం చెప్పారు. ఇక్కడ మనం చూసుకుంటే మొదటి సమాధానం, థ్యాంక్ యూ పొంగులేటి గారు, పొంగులేటి గారు ఏదైతే ట్వీట్ చేశారో దానికి థ్యాంక్ యూ పొంగులేటి అన్న, యువర్ విషెస్ మీన్స్ అ లాట్ టు మీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పదాన్ని వాడారు, మీన్స్ అ లాట్ టు మీ అని చెప్పేసి. ఇది పొంగులేటి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు సమాధానం. ఇక నెక్స్ట్ థ్యాంక్ యూ బట్టి మల్లు అన్న, అంటే ఆయన హ్యాండిల్ బట్టి విక్రమార్క గారికి యువర్ విషెస్ మీన్స్ అ లాట్ టు మీ అని చెప్పేసి ఆయనకు కూడా, బట్టి గారికి కూడా థ్యాంక్ యూ చెప్పాడు. బట్టి గారు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి. నెక్స్ట్ షర్మిల గారికి థ్యాంక్ యూ ఫర్ ద విషెస్. షర్మిల అమ్మ అంటే చెల్లెల్ని ప్రేమగా మనం పిలుచుకుంటాం అమ్మ అని. అయితే షర్మిల గారిని థ్యాంక్ యూ ఫర్ ద విషెస్ షర్మిల అమ్మ అని చెప్పేసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. కానీ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చీఫ్ అది ఇది అనలే, ఒక చెల్లెగా అమ్మ అన్నాడు. ఈమె మాత్రం అన్నగా అన్న అనలే.
కేవలము వైసీపీ అధ్యక్షుడు అని చెప్పేసి ఆమె అంటే ఆయన మాత్రం ఆ చిల్లర రాజకీయాలకు పోకుండా అమ్మ అని చెప్పేసి ఒక చెల్లికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చాడు. ఇది షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి రిప్లై. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారికి కూడా రిప్లై ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ ఫర్ ద విషెస్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మర్యాద ఇచ్చాడు. నెక్స్ట్ ఇది చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ ఫర్ ద విషెస్ చంద్రబాబు గారు అని చెప్పేసి రిప్లై ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి ట్వీట్ చేశారు కదా, విష్ చేశారు కదా, దానికి రిప్లై ఇచ్చారు. అదే కాకుండా ఇక్కడ ఆనరబుల్ గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ గారు ఆయన కూడా ఐ ఎక్స్టెండ్ మై హెల్దీ అంటే ఆయన విషెస్ చెప్పారు. ఇది మొత్తం ఎందుకు చదువుడు కానీ విషెస్ చెప్పారు గవర్నర్ గారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనరబుల్ గవర్నర్ గారు, విషెస్ మీన్స్ అలాట్ అదే చెప్పారు. అంటే మీరు నాకు విష్ చెప్పినందుకు ధన్యవాదాలు అని గవర్నర్ గారికి కూడా ధన్యవాదాలు చెప్పారు. ఇక్కడితో ఈ 6 గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు నారా లోకేష్ గారి గురించి మాట్లాడదాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. నారా లోకేష్ గారు పెట్టినటువంటి ట్వీట్ ఇది. దీన్ని గమనించాలి. అంటే ఇందాక చెప్పే కదా, అహంకారాన్ని అహంకారంతో సమాధానం చెప్పాలి. ప్రస్తుతం అదే నడుస్తుంది. అలా చెప్పడంలో జగన్మోహన్ రెడ్డి గారు దిట్ట. బర్త్డే గ్రీటింగ్స్ టు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విషింగ్ హిమ్ గుడ్ హెల్త్ అండ్ అ లాంగ్ లైఫ్ అని చెప్పేసి పెట్టారు. జనరల్గా ఎవరైనా సరే మనం పెద్దవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు లేదంటే గౌరవంగా గారు అంటాం, మన తెలుగు సాంప్రదాయం అది. చంద్రబాబు నాయుడు గారే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, గారు. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, పొంగులేటి గారు, బట్టి గారు, అందరూ గారు. అంటే ఇక్కడ మాత్రం నారా లోకేష్ గారు గారుని పక్కన పడేసి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఒక అహంకారాన్ని ప్రదర్శించేటటువంటి ఒక కార్యక్రమం ఇక్కడ చేసింది ఎవరు? నారా లోకేష్ గారు. మరి అంత ఇబ్బంది అయి ఉంటే మీరు అసలు విషయ చేయకుండా అయిపోవు. అహంకారాన్ని ప్రదర్శించవలసిన అవసరం ఏముంది? రేపు పొద్దున్న మీ బర్త్డే అయితే నారా లోకేష్ గారే అంటాం కదా. నేనైతే నా ట్వీట్లలో గౌరవనీయ మంత్రివర్యులు అని కూడా రాస్తా. సరే మనం చిన్నవాళ్ళం, అది వేరే సంగతి. కానీ ఈ అహంకార ప్రదర్శన దేనికి? దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సమాధానం చూస్తే దిమ్మ తిరిగిపోతుంది మీకు. ఇది సమాధానం ఏమీలా. అసలు నారా లోకేష్ రాసినటువంటి ట్వీటు ఆ విష్కు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానమే ఇవ్వాల. కథం కథం దుకాణం. నారా లోకేష్ ట్వీట్కి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారికి సమాధానం ఇచ్చిండు, పవన్ కళ్యాణ్ గారికి, షర్మిల గారికి, పొంగులేటి గారికి, మన బట్టి విక్రమార్క గారికి, గవర్నర్ గారికి అందరికి ఇచ్చిండు. కానీ నారా లోకేష్ గారికి అసలు ఆ విష్కి రిప్లై ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. అంటే అహంకారానికి అహంకారంతో సమాధానం చెప్పాడు. మీరు అనొచ్చు జనసేన పార్టీ అధ్యక్షుడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి రిప్లై ఇచ్చిండు, మన టీడీపీ అధ్యక్షుడు కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారికి రిప్లై ఇచ్చిండు, అందుకే ఈయన నారా లోకేష్ గారికి రిప్లై ఇవ్వలేదు అని మీరు అనొచ్చు. మరి అట్లాంటి పొంగులేటి గారు ఎక్కడ అధ్యక్షుడు? ఆయన కేవలం ఒక మంత్రి. బట్టి విక్రమార్క గారు ఎక్కడ అధ్యక్షుడు? ఆయన కూడా ఒక ఉప ముఖ్యమంత్రి. మరి వాళ్ళకి ఇచ్చిండు కదా. మీరు అనొచ్చు షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీ ఆమె చీఫ్ కాబట్టి ఆమెకి ఇచ్చిండు. మరి బట్టి గారు, పొంగులేటి గారు వాళ్ళు కాదు కదా. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమిలో టాప్ లీడర్స్ ఎవరు అంటే ఆ ముగ్గురిలో నారా లోకేష్ గారు ఉన్నారా లేరా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారికి సమాధానం చెప్పి, పవన్ కళ్యాణ్ గారికి సమాధానం చెప్పి, పొంగులేటి గారికి సమాధానం చెప్పి, బట్టి విక్రమార్క గారికి సమాధానం చెప్పి, వైఎస్ షర్మిల గారికి సమాధానం చెప్పి కేవలం నారా లోకేష్ గారిని పక్కన పెట్టిండు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ అహంకారం అనేది కనిపించింది. ఇట్లాంటి చిన్న చిన్న విషయాల్లో చాలా 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 రహస్యాలు దాగుంటాయి. చాలా చిన్న విషయం అని చెప్పేసి కొట్టి పారేయచ్చు, కానీ రహస్యాలు దాగుంటాయి. ఒక గారు అనడంలో ఏం పోయింది ఎవరికైనా? ఎవరైనా సరే తెలుగు వాళ్ళం మనందరం ఒకరిని మరొకరం గారు అని పిలుచుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు అంటాం, చంద్రబాబు నాయుడు గారు అంటాం, జగన్మోహన్ రెడ్డి గారు అంటాం, షర్మిల గారు అంటాం. ఆ మర్యాద కనీసం ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి గట్టి సమాధానం ఇది. సరే ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు నా భూతో నా భవిష్యత్, అంటే భవిష్యత్తులో ఉంటుందా లేదా నాకు తెలియదు, ఉండొచ్చు. కానీ ఇంతవరకు చరిత్రలో ఏ రోజు జరగల. ఆ లెవెల్లో చేశారండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, అర్ధరాత్రి వరకు, అంటే మొన్న అర్ధరాత్రి నుంచి మొదలుకొని నిన్న అర్ధరాత్రి వరకు అదే పని. 12 అయింది అంటే చాలు, సాటర్డే రోజు 12 నుంచి మొదలుపెట్టారు. నిన్న మనం లైవ్ ప్రోగ్రామ్ చేసినాం, చూసే ఉంటారు మీరు. 100 మంది ఫోన్లు చేశారు. ఎంతమంది ఫోన్ చేశారో నేను మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. సరే చెప్పుకోకూడదు, అది ఎందుకు. కానీ అంతమంది ఫోన్ చేస్తే నేను ఫోన్లు లిఫ్ట్ చేయలేకపోయా.
మ్యాక్సిమం లిఫ్ట్ చేసి గంట ప్రోగ్రామ్ని గంటన్నర చేశా, అయినా కూడా ఫోన్లు అస్సలు ఆగలే. ఆ పరిస్థితి. సరే, ఏదేమైనప్పటికీ కూడా నారా లోకేష్ గారికి ఆ రాజకీయ పరిపక్వత అన్నది ఇంకా రాలా అని నాకు కొంత సందేహంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఆ రాజకీయ పరిపక్వత అన్నది నారా లోకేష్ గారికి ఇంకా రాలేదు, రావాల్సిన అవసరం ఉంది అని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు? దయచేసి కమెంట్ చేసి ఈ వీడియోని ఒక లైక్ చేయడం మాత్రము అసలు మర్చిపోవద్దు. ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వీడియో చూస్తున్నారు, వీడియో నచ్చుతున్నది, దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.